విషయాలు నాకు ఎంతో ఆకర్షించాయి. ఆకర్షించిన తర్వాత ఆ బైబిల్ స్టడీ అయిన తర్వాత నేను ప్రభువును ఆ బైబిల్ స్టడీ సొంత రక్షకుడిగా అంగీకరించాను. అంగీకరించిన తర్వాత ఆ తమ్ముడితో నేను చెప్పాను, తమ్ముడా, నేను యేసుక్రీస్తు ప్రభుని ఈ రాత్రి సొంత రక్షకుడిగా అంగీకరించాను, ఆయన నా దేవుడిగా అంగీకరించాను అని చెప్పినప్పుడు తమ్ముడు సంతోషించి నాకు బైబిల్ ఇవ్వడం జరిగింది. అలాగే తను ఏ పరిచర్యలు అయితే నడుస్తూ ఉన్నాడో యుఎస్ఐ పరిసరలో ఆ క్యాంప్స్ నన్ను తీసుకుని వెళ్ళటం, అలాగే నేనే చర్చికి తీసుకుని వెళ్ళటం ప్రారంభించాను. అలాగే ప్రభువుని ముందుకు నడుస్తూ ఉన్నాను. అలా నడుస్తూ ఉండగా నేను ఇంటికి వచ్చాను. మరి 2004వ సంవత్సరంలో నాకు పాప పుట్టింది. ఆ పాపను నా భార్యని తీసుకుని మళ్ళా విజయవాడ చేశాను. విజయవాడలో ఒక రెంట్కి ఇల్లు తీసుకుని అక్కడ ఉంటూ ఉన్నాను. ఇక తర్వాత నేను వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు, చర్చికి వెళ్తూ ఉన్నప్పుడు, దేవుడి మాటలు వింటున్నప్పుడు నాకు అర్థమైందంటే నేను ఒక పాపినని అర్థం చేసుకున్నా, దేవుడు ఒక పరిశుద్ధుడని అర్థం చేసుకున్నా. కాబట్టి నా పాపాలను కూడా ప్రభు ఎదుట ఒప్పుకుని వాక్య ప్రకారము నా జీవితాన్ని మలుచుకుంటూ ముందుకు సాగుతున్నాను. అలాగా సాగుతూ ఉండగా మరి నేను వాక్యాన్ని చదువుతుండగా బాప్తిసం తీసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. కాబట్టి 2005వ సంవత్సరంలో జనవరి 15వ తారీఖున నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. 2005వ సంవత్సరం జనవరి 15వ తారీఖున నీటి బాప్తిసం తీసుకున్నాను. ఈ భక్తులు ముందుకు సాగుతూ ఉన్నా. నేను నా భార్య మరి ఒక పరిసరలో గ్రాడ్యుయేట్స్ గా వెళ్తూ ఉన్నాం. అలాగే ముందుకు సాగుతూ ఉన్నాం. తర్వాత నేను రైల్వే కాంట్రాక్ట్ దగ్గర మరి మానేసి సెక్యూరిటీ జాబ్ చేయడం జరిగింది. చదువుకుని బీకామ్ అయినప్పుడు కూడా సరైన జాబులు రాక అక్కడే ఏటీఎంస్ దగ్గర సెక్యూరిటీ గార్డుగా నేను జాబు చేయటం మొదలుపెట్టాను. అలా చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాను. పరిసరలో సాగుతూ ఉన్నాను. క్యాంపుకి అటెండ్ అవటం, క్యాంప్స్ పిల్లల్ని తీసుకుని వెళ్ళటం, మరి కాలేజీలో బైబిల్ స్టడీ తీసుకునటం, గ్రాడ్యుయేట్స్గా యాక్టివ్ అవటం, కమిటీలో ఉండటం, ఇలాగ దేవుడు నడిపిస్తూ వచ్చాడు. అలాగే ఆ పరిసరలో దేవుడు నా సమయాన్ని, సామర్థ్యాన్ని, సొమ్ముడు కూడా ఖర్చు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. మళ్ళా తర్వాత ముందుకు సాగుతూ ఉన్నప్పుడు 2007వ సంవత్సరంలో నాకు ఒక బాబు పుట్టారు. నాకు పాప బాబు అనమాట. అలాగే ముందుకు సాగుతూ ఉండగా 2003వ సంవత్సరం నుంచి 2015వ సంవత్సరం వరకు పరిసరలో గ్రాడ్యుయేట్ గా నేను ముందుకు సాగడం జరిగింది.